బోధనపట్నంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఉచిత డయాలసిస్ సేవల విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ప్రారంభించారు. డయాలసిస్ విభాగం ద్వారా రోగులకు అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున 20 మంది వరకు డయాలసిస్ సేవలు వినియోగించుకోవచ్చు అని వైద్యులు తెలిపారు. చుట్టుపక్కల మండలాల నుండి డయాలసిస్ పేషెంట్లు ఇక్కడికి వస్తారని, ఏకకాలంలో 7 చొప్పున రోగులకు డయాలసిస్ చేయవచ్చని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. ఆసుపత్రిలోని ఆర్ఓ ప్లాంట్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఇతర విభాగాలకు కలెక్టర్ సందర్శించి స్థానికంగా గల సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్ పేషెంట్లను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. పేషెంట్స్ వెయిటింగ్ లేదు సార్. అంటే ఇప్పుడు మనం ఇది 480 to 500 సెకండ్స్ అయితే సార్ ఓన్లీ 44 పేషెంట్స్ వచ్చింది సార్. ఇంకా 8 పేషెంట్స్ ఉన్నారు సార్. అవి కూడా ఇప్పుడు మనం ఈ మెషిన్ స్టార్ట్ చేయగానే వీళ్ళని డైలీ ఎక్స్పర్ట్ అవుతారు. ఒక మెషిన్ మీద 3 షిఫ్ట్స్ సార్. ఒక మెషిన్ 3 సార్. సో 7 మెషిన్స్ అంటే డైలీ 20 మెంబర్స్. సో ఆల్మోస్ట్ 600 వరకు చేయొచ్చు. సో మీరు 5 మెషిన్స్ తోనే 500 అంటే 600 to 650 మధ్య వస్తుంది. సో ఏ మండలం నుంచి వస్తారు ఎక్కువగా? ఇక్కడ సరౌండింగ్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది కాకుండా ఇక్కడ సరౌండింగ్ నిజామాబాద్ కూడా ఉంది సార్. డిచ్పల్లి కూడా స్టార్ట్ అయింది సార్. ఆర్మీ కూడా ఉంది సార్. సో ముందు కూడా సేమ్ కంపెనీ 3 అవర్స్ సార్. 4 అవర్స్ అంటే ఎమర్జెన్సీ ఉంటే ఇది ఎవరు రిఫర్ చేస్తారు? ఇలా జీజీహెచ్ నుంచి వస్తుంటారా? నెఫ్రాలజిస్ట్ దగ్గర నుంచి డైలీ డయాలసిస్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆర్బీసీ కింద మనం రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ సర్వీసెస్ అంటే ఒక పేషెంట్ కూడా రిపీటెడ్గా ఉండదు. సింగిల్ యూస్ పేషెంట్ ఒకేసారి అంటే హాస్పిటల్ నుంచి ఎవరికి ఇస్తారు? అదే